ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం బ్రతికి ఉండాలంటే లేదా దేవుడు మనల్ని బ్రతికించాలంటే అనే విషయాలు మరో విషయాలు పోయిన వారంలో మనం నేర్చుకుందాం. ఈరోజు కొంత మరొక అంశాన్ని మనం నేర్చుకుందాం. ఏదైనా మనం నేర్చుకునే విషయం ఏంటంటే చాలాసార్లు ఎలా నడవాలి అని నేర్చుకుంటాం, ఎలా ఉండాలి అని నేర్చుకుంటాం. ఈ రోజున నెగిటివ్గా మాట్లాడుకున్నాం, అర్థం కాదు. చాలాసార్లు పాజిటివ్గా మాట్లాడుకుంటాం, నెగిటివ్ అంటే ఇక్కడ అంటాడు మనం ఎలా నడవకూడదు, ఎలా బ్రతకకూడదు, ఎలా జీవించకూడదు. మనం ఏం చేస్తామంటే నెగిటివ్ని పక్కన పెట్టేస్తాం, పాజిటివ్ని ఆలోచిస్తాం. కానీ ఆ పాజిటివ్లో సరిగా మనం ప్రవర్తించు, సరిగా అవలంబించు. కానీ వాక్యం అంటుంది ఎప్పుడైతే నేను చాలాసార్లు చెప్తాను, చెడు మనలోంచి తీసేసుకుంటే మంచి మిగులుతుంది కదా. మంచితనాన్ని చూపించుకుంటూ పోతే, మంచితనాన్ని ప్రదర్శించుకుంటూ పోతే, మంచిగా బ్రతుకుతున్నాను, యథార్థంగా ఉన్నానని చూపించుకుంటూ పోతే చెడు ఎప్పుడో ఒక చోట మిగిలే ఉంటుంది. కానీ చెడు లేకుండానే మనం చూసుకోగలిగితే, అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును అసహించుకుంటాడు. యోబుని గురించి మాట్లాడుతూ ప్రతిదినము చెడుతనమును విసర్జించేవాడట. ప్రతిదినం ఏం చేయాలి? చెడును విసర్జించాలి, అప్పుడే మంచి నిలబడుతుంది. చెడును విసర్జించకుండా నేను మంచి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, భక్తి చేస్తున్నాను, లేదా బైబిల్ చదువుతున్నాను అంటే చెడు లోపల పెట్టుకొని భక్తి ఎంత చేసినా అంత శూన్యం. అందుకే ఫస్ట్ మన పాపము, మన బలహీనత, మన అవిధేయత, మనలో ఉన్న లోపం సవరించబడాలి. ఇది మనం నేర్చుకునే అంశం ఏంటంటే మనం ఎలా నడవకూడదు, ఎలా నడవకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక 6 విషయాలు ఉన్నాయి, త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాం. మొదటిది లేవియాకాండం 26వ అధ్యాయం 21వ వచనం. మనం ఎలా నడవకూడదు. ఈ లోకం అలా నడుస్తుంది, మనం అలా నడవద్దు. మీరు నా మాట విననొల్లక, చూడండి, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల, మీరు నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధించెదను. 7 అంతలు మిమ్మల్ని బాధిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటున్నాడు, మీరు నా మాట వినకుండా నాకు విరోధంగా నడుచుకుంటున్నారు. చేస్తున్నట ఏదైనా మొదటి మాట ఏంటంటే దేవునికి విరోధంగా నడవద్దు. దేవునికి విరోధంగా అంటే దేవుని మాటలకు విరోధంగా, దేవుని యొక్క చిత్తానికి విరోధంగా, దేవునికి విరోధంగా మనం నడుచుకోకూడదు. చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే దేవుని పక్కన పెట్టేస్తాం, మనం ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాం, మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. కానీ వాక్యం అంటుంది నువ్వు దేవుని మాట వినకుండా, దేవుని మాటను అనుసరించకుండా, దేవుని మాటలు గైకొనకుండా, వాక్యం అంటుంది దేవునికి విరోధంగా, వాక్యానికి విరోధంగా నడవద్దు. వాక్యం అంటుంది వాక్యానికి విరోధంగా నడిస్తే ఏమంటున్నాడు? 7 అంతలు శిక్ష మీ మీదకి వస్తుంది. ఒక్కంత కావాలి, 7 అంతలు కావాలి. దేవుని మాటకు లేదా దేవునికి విరోధంగా నడుచుకునే వారి మీదకి దేవుని శిక్ష 7 అంతలు వస్తుంది. 7 అంతలు. మీరు దేవుని పెట్టారా? ఏదైనా దేవుని వాక్యం చెప్తుంది దేవునికి విరోధంగా నడవద్దు. దేవుని మాటలకు వ్యతిరేకంగా నడవద్దు. నేను పోయిన వారం కూడా చెప్పాను, వాక్యాలు చాలా చక్కగా ఉంటాయి. వాక్యాలు కొన్నిసార్లు గోడలకే పరిమితం చేస్తున్నారు, స్టేట్మెంట్స్, మంచి వాక్యాలు. కానీ మన హృదయానికి అప్లై చేసుకుంటాం అంటే వాక్యానికి విరోధంగా నడుచుకోవద్దు, దేవుని మాటలకు విరోధంగా బ్రతుకుతున్నాం. వాక్యం ఓ విధంగా చెప్తుంది, మన బ్రతుకో విధంగా. అందుకే వాక్యాన్ని పోలుస్తూ అద్దం లాంటిది. ఏం చేస్తుంది వాక్యం? సరి చూపిస్తుంది. ఏం చేసుకోవాలి? సరి చూపిస్తూ సరి చేసుకోవాలి. ఖండిస్తుంది. ఖండించినప్పుడు దాన్ని తీసి, అర్థమవుతుంది కదా. సబ్బు లాంటిది, చాకలి సబ్బు లాంటి. సబ్బు ఏం చేస్తుంది? మురికి పోగొట్టేస్తుంది. శుద్ధి లాంటిది, పాల్గొట్టేస్తుంది. కనుక మనం సరి చేయబడాలా, సరిదిద్దపడాలా కదా. మనం మరణాన్ని కడుక్కోవాలి, వాక్యం ప్రకారంగా బ్రతకాలి. కానీ వాక్యం అంటుంది నా మాట వినకుండా విరోధంగా నడుచుకుంటే 7 అంతల శ్రమ, 7 అంతల శిక్ష.
ఎవరు విధిస్తారు? దేవుడు విధిస్తారు. అందుకే కొన్నిసార్లు దేవుని మాట వినకుండా చాలాసార్లు శోధనలు గురవుతాం, చాలాసార్లు శ్రమలకు గురవుతాం, చాలాసార్లు వేదనలకు గురవుతాం. గుర్తుపట్టాలి దీనికి కారణం ఏంటి అనే విషయం. అయితే వాక్యం అంటుంది దేవునికి విరోధంగా నడుచుకుంటున్నావేమో కదా. కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అయితే మత్సరము వివాదమును, చూడండి, మీలో దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు అనే మాట, దేవునికి విరోధంగా నడుచుకుంటున్నారంటే మీలో ఇవి ఉన్నాయి. చదువు. మత్సరము వివాదము ఉంచుకున్న వారై అతిశయపడవద్దు. చూడండి, సత్యమునకు విరోధంగా మీరు అబద్ధం ఆడుతున్నారు. దేవుడు సత్యం, దేవుడు నిజం, వాక్యము సత్యం, వాక్యము జీవం గలది, వాక్యము శక్తి గలది. వాక్య ప్రకారంగా బ్రతకకుండా మత్సరము కలవరాలను లోపల పెట్టుకొని కదా దేవుని వాక్యానికి విరోధంగా మీరు నడుచుకుంటున్నారు. శాపం రాదా? వస్తుంది కదా. ఆదాము వల్ల దేవుని మాట వినకపోతేనే కదా శాపగ్రస్తులయ్యారు, మరణం తెచ్చుకున్నారు, దేవుని నుంచి ఎడబాసిపోయారు. వాక్యం అంటుంది ఇంకా దేవునికి విరోధంగా నడుచుకుంటే, ఇంకా విరోధంగా దేవుని వాక్యానికి మీరు బ్రతికితే 7 అంతల శిక్ష. ఎంత? దేవుడు శిక్షిస్తాడంటే శిక్షిస్తాడు కూడా. ఆయన రక్షించడానికి ఎంతో సమర్థుడో శిక్షించడానికి కూడా అంతకంటే సామర్థ్యుడు. ఈ రోజున యేసుప్రభు అంటే చేతగాని వాడు, యేసుప్రభు అంటే క్రీస్తు నమ్ముకున్న వారు చేతగాని వారు అనుకుంటున్నారు. కానీ లోకమునకు ప్రతిదండన విధించే దినం రాబోతుంది. ఇది దేవుని బిడ్డలారా, వాక్యం ఉంటుంది. చాలామంది క్రైస్తవులే కానీ క్రైస్తవేతరులే కానీ వాక్యం ఎరిగిన మనం కూడా దేవుని వాక్యానికి విరోధంగా వాక్యం ఏం చేయాలి? లోపల ఉన్నదాన్ని ఛేదించాలి, కడిగేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, యథార్థంగా బ్రతకాలి. అవునా? వాక్యపు వెలుగులో మనం బ్రతకాలి. దేవుని మాటకు విధేయత చూపాలి. విధేయత చూపకుండా వాక్యం అంటుంది విరోధముగా నడుచుకుంటే దేవునికి కోపం వేస్తుంది అని ఇక్కడ అంటున్నారు. ఇక్కడ కూడా మీలో మత్సరము అవన్నీ మీలో వివాదం మీరు పెట్టుకుంటున్నారు. పెట్టుకొని మీరు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. అంతేకాకుండా పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు మొక్కి ఉన్నాయి. చూడండి, చదవనా? ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధంగా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏంటాడు? నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని శక్తిని అనుభవిస్తావు. కానీ వాక్యం అంటుంది నువ్వు పాపం చేసేవాడవైతే, నువ్వు కీడు చేసేవాడవైతే, నీ హృదయంలో కీడు యోచన నీలో ఉంటే, అందుకే దావీదు అంటాడు, నా హృదయంలో పాపం లక్ష్యం చేసినాడు, నా మన వినగందు కదా. మన ప్రార్థన మన ఎదులోనే ఉంటుంది, వెళ్ళిపోదు దేవుని సన్నిధి. ఇక్కడ అంటున్నాడు కదా, మనదన్నమాట 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను. ఇది 34వ కీర్తనలో కూడా అదే మాట. తర్వాత చదువుకున్నా. నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి గాని ప్రభు ముఖము, చూడండి, ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉందండి. కీడు చేసే వారికి విరోధంగా ఉంది. ఈరోజు దేవుని బట్టి కీడు చేస్తున్నావా, మేలు చేస్తున్నావా? మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా? అసలు ఆలోచించే. వాక్యాన్ని గైకుంటున్నారా, వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు? దేవుని మాటలు మనకు బోధిస్తున్నాయి, సత్యాన్ని నేర్పిస్తున్నాయి, యథార్థత నేర్పిస్తున్నాయి, భక్తి నేర్పిస్తున్నాయి. మనం భక్తిలో నడుచుకుంటున్నామా? అందుకే కీర్తన రాస్తాడు కదా, మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక. ఇవి చెయ్యొద్దు. చేస్తే ఏమవుతుందంటే ఏమవుతుంది? రోజున చాలామంది చేయొద్దంటే చేస్తాను కదా. వాక్యం అంటే ఎందుకు, ఈ వాక్యం ఎందుకు చెప్పాడు? దుష్టుల ఆలోచన నడిస్తే ఏమవుతుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడిచామనుకో ఏమవుతుంది? కానీ దుష్కార్యాలే చేస్తాం, దుష్ప్రభావాలే కలుగుతాయి. బైబిల్లో ఒక రాజు ఉంటాడు.
చదువుకోండి, రాజుల గ్రంథాలు, దినవృత్తాంత గ్రంథాలు దొరుకుతాయి. తన కింద ఉన్న పనివారు పెద్దలందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి, రాజా నీ తండ్రి బొటన వేలు చాలా బరువుగా ఉండే, అంటే అంత బరువు మోపేవాడు. నీ తండ్రి మా మీద చాలా కష్టపెట్టాడు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పటికైనా దయదలిచి మమ్మల్ని మా కాడి సులువు చేయి అని వాళ్ళు అడుగుతారు. అడిగితే ఇతడు పెద్దల సలహాలు వినకుండా, పెద్దల్ని పిలిచి ఆలోచన చేయకుండా తన తోటి స్నేహితులను, బాలులను ఆశ్రయిస్తాడు. యవనస్తులను ఆశ్రయించి దుష్ట ఆలోచన చేసి, నా తండ్రి బొటన వేలు బరువు అయితే ఇప్పుడు నా చిటికెన వేలు అంతకంటే బరువు అంటాడు. అంటారా? ఇంకా హింసిస్తున్నాడు, ఇంకా క్రూరుడైపోయాడు. ఎందుకో తెలుసా? మంచి ఆలోచన వెళ్ళే చెడ్డ ఆలోచన వెళ్ళాడు. అందుకే ప్రజలు హింసిస్తున్నాడు, దేవుడు అసహించుకున్నాడు. దేవుని వెళ్ళాల బైబిల్ చెప్తుంది, చెడు నడతలు నడిచిన వారందరినీ, దేవునికి విరోధంగా నడిచిన వారందరినీ దేవుడు సంహరించాడు. దేవుడు సహించలేదు. అందుకే దేవునికి విరోధంగా నడిచిన వారి మీద 7 అంతలు దేవుని కోపం ఉంటుందని, దేవుడు వారిని శిక్షిస్తాడని వాక్యం చెప్తుంది. కనుక నీతిమంతుల మరుల వైపు ఆయన చెవి ఎక్కుతాడు, కీడు చేసే వారికి ఆయన ముఖం ఎలా ఉందట? విరోధంగా. నువ్వు కీడు చేసి నేను ప్రార్థన చేస్తాను అంటే, నువ్వు కీడు చేసి కదా నేను ఇలా ఉంటాను, నేను ప్రార్థన చేస్తాను, భక్తి చేస్తాను, వాక్యం చదువుతానంటే నిష్ప్రయోజనమే. అంటే దేవునికి విరోధంగా నువ్వు నడుచుకుంటున్నావని వాక్యం చెప్తుంది. రూతు గ్రంథంలో కూడా 1:13 మీరు చూస్తే, ఉదయకాలం కూడా మాట జ్ఞాపకం చేశాను. రూతు 1:13. రూతు నయోమి మాట్లాడుతుంది ఆ మాట. కనిపెట్టుకుందిరా కూడదు. చూడండి ఏమంటుంది నయోమి, యెహోవా నాకు విరోధమాయను. వినాలి. నయోమి ఏమంటుంది? ఈ మాట చాలాసార్లు మనం కూడా అంటాం. వినాలి. చాలాసార్లు మనం కూడా ఈ మాట అని ఉంటాం. మనం కలిగే క్లిష్ట పరిస్థితులు దేవుని మాట వినము కదా, దేవుని వాక్యానికి లోబడము. అంతేకాకుండా దేవునికి మేలు చేసే విధంగా, సత్క్రియలు చేసే వారంగా దేవుని వాక్యములు చెప్పబడినట్లుగా మన బ్రతుకులు సరిదిద్దుకోకుండా నష్టపోయినప్పుడు, శ్రమపడినప్పుడు మనం కూడా ఈ మాట అంటాం, దేవుడు నాకు విరోధం అయ్యాడు. ఎందుకు అంటే నష్టాలు కలుగుతున్నాయి కదా, శ్రమ కలుగుతుంది కదా, ఇబ్బంది కలుగుతుంది కదా. నయము జీవితంలో కూడా మరి దేవుడు విరోధి ఎట్లా అయ్యాడు? వినా, నయం అంటుంది, మరలా నాకు సంతానం కలిగి, ఆల్రెడీ భర్త చనిపోయాడు నయంకి. బెత్లెహేము నుంచి మోయాబు దేశం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కాపురం ఉన్నారు. కొడుకులకు వివాహం చేసింది ఆ మోయాబు స్త్రీలను. అదంతా వృత్తాంతం మనకు తెలుసు. ఆ తర్వాత భర్త చనిపోయాడు, తర్వాత 2 కుమారులు చనిపోయారు, 3 స్త్రీలు మోడలైపోయారు, విధవరాలు అయిపోయారు. అప్పుడు ఆ 2 పిలిచి చెప్తుంది, నేను మరలా కుమారులు కనలేని దాని కొరకు కనిపెట్టుకొని అలా వ్యర్థం, కనుక మీరు తిరిగి వెళ్ళిపోండి అని వారికి సలహా చెప్తున్నప్పుడు ఆమె అంటున్న మాట నయోమి, యెహోవా నాకు విరోధి ఆయన. ఏమయ్యాడట? దేవుడు విరోధి అయ్యాడా? ఈమె విరోధి అయిందా? దేవుడు ఏమైనా మోయాబు వెళ్ళమన్నాడా? ఇక్కడ కరువు వచ్చింది కదా, అమ్మా నువ్వు అక్కడ వెళ్ళు. యేసుప్రభు వృత్తాంతంలో 2 ఏళ్ల పిల్లలందరినీ చంపేస్తున్నాడు ఏ రోజు. అప్పుడు మరియ దగ్గరికి, యేసప్పు దగ్గరికి దూత వచ్చామా, ఇక్కడ నుంచి వెళ్ళి ఐగుప్తులో ఉండండి అని దూత చెప్తే వెళ్ళారు. అర్థమవుతుంది కదా. అలాగేమైనా నయోమికి దేవుడు చెప్పాడా? బెత్లెహేములో కరువు కలిగింది, శ్రమ కలిగింది, ఆకలేస్తుంది, అలమటిస్తున్నా, మీరు ఇక్కడ నుంచి వెళ్ళి మోయాబులో కాపురం అని చెప్పాడమ్మా? చెప్పలే. సొంత ఆలోచన, సొంత జ్ఞానం. బెత్లెహేము దేవుని సన్నిధి, ప్రార్థన, సహవాసము, దేవుని మీద, వాక్యం మీద ఆధారపడే స్థితి. అక్కడి నుంచి మోయాబు దేశం వెళ్ళిపోయి కాపురం పెట్టింది. మోయాబులో మరణం సంభవించింది, చేదు జీవితం అనుభవించింది. అప్పుడు అంటుంది ఆమె, నాకు యెహోవా ఏమైపోయాడట? విరోధి అయిపోయాడు.
ఇలా దేవుడు ఎవరికి విరోధి కాదు, కానీ మనము విరోధులమై దేవుని విరోధిగా చేసేస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు, మీరు నా మాట వినలేదు, నా వాక్యము గైకోనలేదు కదా, నా చిత్త ప్రకారం మేలు చేయకుండా మీరు తప్పుడు త్రావలో తప్పుడు విధానంలో బ్రతుకుతున్నారు కనుక వాక్యం అంటుంది, నా మాట వినని మీరు నాకు విరోధంగా నడుచుకునే మీ మీదికి 7 అంతల శ్రమ, 7 అంతల శిక్ష మీ మీదికి వస్తుంది. దేవుని విన్నారా? నయం దేవుని మాట వినదా? వినదా? పోనీ సౌలు రాజు దేవుని మాట విన్నాడా? వినలే. దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాడు, దేవునికి విరోధమైన పనులు చేసి, అందుకే దేవుడు అన్నాడు సౌలును త్రోసి. సౌలు చనిపోయాడు, ఆత్మహత్య చేసుకుని. దేవుని పెట్టారు, మహారాజు, మహా సౌందర్యం గలవాడు, ఇశ్రాయేలుకు మొదటి రాజు. కానీ దేవుని మాటకు విరోధంగా నడుచుకున్నందున దేవుడు త్రోసేసాడు. దేవుని పెట్టారు, ఈ దినం దేవునికి విరోధంగా నడవద్దు, నడవకు. నేర్చుకునే మాట ఏంటి? దేవునికి విరోధంగా. చాలాసార్లు వాక్యం అంటారు, దేవుడు పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాం. దేవుడు ఎక్కడున్నాడు? దేవుని కంటే గొప్పలం కాదు మనం. గొప్పలమా? ఒకవేళ డబ్బు ఉండొచ్చు, ఒకవేళ సంపదలు ఉండొచ్చు, ఒకవేళ బంధు బలగం ఉండొచ్చు, కానీ దేవుడు పైనే ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఆయన ఆశిస్తే తప్ప, ఆయన కనికరిస్తే తప్ప, ఆయన కృప చూపిస్తే తప్ప మనం ఏమీ చేయలేము. డబ్బు మనం రక్షించలేదు, ఆస్తిపాస్తులు మనం రక్షించలేవు, అంతస్తులు మనల్ని కాపాడలేవు. అంతకుముందు చెప్పాను, టర్కీలో ఆయనకు పెద్ద ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ ఉన్నాయట, మంచి ఓనర్ అట. టర్కీలో భూకంపం వచ్చినప్పుడు ఆ అపార్ట్మెంట్స్ అన్నీ కూలిపోయాయి. ఆ ప్రాణాలు దక్కించుకోవడానికి యజమానులు పారిపోతారు కదా. ఆయన కొన్ని అపార్ట్మెంట్స్ ఇంచుమించు 200 పైన అంతస్తులు కలిగిన భవనాలు కలిగిన వాడు. ఎంత డబ్బు ఉండొచ్చు ఆయన దగ్గర. కానీ ఆ భూకంపం వెళ్ళినప్పుడు వార్తా పేపర్లు వేసారు, ఈ హెలికాప్టర్లో రొట్టెలు విసురుతారు కదా, ఆ రొట్టె కొరకు ఆశపడ్డాడు. అంటే అంత దిగజారిన స్థితికి జారిపోయాడు. ఒకరిని హెచ్చించాలన్నా, ఒకరిని దించాలన్నా, ఒకరిని ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. మరి దేవుని మాట వినాలి కదా. వాక్యం అంటుంది, దేవుని మాట వినకుండా విరోధంగా నడవద్దు. నయోమి మారాగా మారిపోయింది. అప్పుడు అంటుంది, దేవుడు నాకు విరోధి అయిపోయాడని. తర్వాత కీడు చేసే వారికి దేవుని ముఖము విరోధంగా ఉంది. వాక్యము గైకొనకుండా హృదయంలో మనసులో పెట్టుకునే వారికి దేవుని కోపానికి లేదా దేవునికి విరోధంగా నడుచుకుంటున్నారు వాక్యానికి అని వాక్యం చెప్తుంది. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియును నీకును ఉండవు. ఎవడైనను మోసే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి, చూడండి, దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును, చూడండి, యేసుక్రీస్తుని పాదములతో తొక్కుతున్నారు, నిబంధన రక్తమును కూడా తొక్కుతున్నారు. అపవిత్రం చేసి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వారు ఎంత ఎక్కువైన దండనకు పాత్రులుగా ఎంచబడునని మీకు తోచును. చూడండి, అక్కడ మన రక్షణకు గుడ్ ఫ్రైడే అంతా కూడా, ఈస్టర్ అంతా కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి రక్తం ముద్దగా చేయబడ్డాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే యేసును పాదాలతో తొక్కేస్తున్నాడు కుమారుని. ఆయన శిలువ రక్తం మనకు విమోచన కలిగించింది, పవిత్రతను కలిగించింది. కానీ ఆ శిలువ రక్తాన్ని మనం అపవిత్రం చేస్తున్నాం. తర్వాత ఏమంటాడు? శిలువ రక్తం అపవిత్రపరిచి కృపకు మూలముగా ఆత్మను, పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నాం? మనము ధిక్కరిస్తున్నాం. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతున్నాం, విరోధంగా అబద్ధాలు ఆడుతున్నాం, విరోధంగా. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నాం. పరిశుద్ధాత్మను మనలో పెట్టుకొని నమ్మి బాప్తిస్మ పొంది రక్షించబడతాడు, పరిశుద్ధాత్మను వరమును పొందుతాడు.
పరిశుద్ధాత్ముడు మనలో నివసించినప్పుడు, మనం చెడు కార్యాలు చేస్తున్నప్పుడు వాక్యం అంటుంది, క్రీస్తునేమో పాదములతో తొక్కుతున్నారు, ఆయన నిబంధన రక్తాన్ని అపవిత్రం చేస్తున్నారు, కృపకు మూలం మన ఆత్మను దూషిస్తున్నారు. అప్పుడు అంటాడు, కుమారుని దూషించండి, నో ప్రాబ్లం కదా. ఇక్కడ ఆయన రక్తాన్ని దూషిస్తున్నారా, నో ప్రాబ్లం. కానీ పరిశుద్ధాత్మను ధిక్కరిస్తే మరీ తీక్షణమైన శిక్షకు పాత్రలు అవుతారు కదా. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మన గైడెన్స్, మన గైడ్ ఆయన, మన బోధకుడు ఆయన, మనకు నేర్పించేవాడు ఆయన, మనల్ని ఆదరించేవాడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. ఆయన మాట వింటున్నావా? ఆయనకు విరోధంగా నడుచుకుంటున్నావా? తప్పు బిడ్డ ఇలా చేయకంటే తప్పే చేస్తున్నావా, కీడే చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. వాక్యం అంటుంది, దేవుని వెళ్ళాలి, కృపకు మూలముగా ఆత్మను మీరు ధిక్కరించకండి, విరోధంగా ఉండకండి. ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు, నీ బలహీనతను చూసి నీకు సహాయం చేస్తాడు, నీకు తోడుంటాడు, నీకు ధైర్యం ఇస్తాడు, నీకు బలం ఇస్తాడు, ఆదరణకర్తగా నీకు ఉంటాడు. నీకే వాక్యం అంటుంది, మొదటిది దేవునికి విరోధంగా నడవద్దు. ఎట్టి పరిస్థితులు కలిగిన, ఎలాంటి సిచ్యువేషన్ నీకు కలిగిన, ఎలాంటి సందర్భంలో, ఒక మాట చెప్తున్నా, మన బంధువులకు మనకు వ్యతిరేకమైనా సరే, మనకు సొంత వారు మనకు దూరమైనా సరే, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మనకు అనేకులు విరోధులైనా సరే, కానీ దేవునికి మాత్రం విరోధంగా మనం ఉండదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి, దేవునికి విరోధంగా నడవద్దు అని మొదటి మాట. రెండో మాట, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా, చూడండి, కఠినమైన మీ దుష్ట చూడండి, నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనం చేసి ఉన్నారు. చూడండి, మీ పితరుల కంటే మీరు విస్తారంగా చెడుతనం చేస్తున్నారు. కాబట్టి నేను మీ అందు ఏమాత్రమును దయ ఉంచక ఈ దేశం నుండి మీరైనను మీ పితరులనైనను ఎరుగని దేశమునకు మిమ్మల్ని వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్య దేవతలను కొలుచురు. చూడండి, ఇప్పుడు దీవిస్తాడు, దేవిస్తాడు, 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 కృప చూపిస్తాడు, కనికరిస్తాడు, ఇవే నేర్చుకుంటున్నాం, కానీ దీవించబడలేకపోతున్నాం. వాక్యం అంటుంది, మనలో ఉన్న అసహ్యతను, మనలో ఉన్న చెడును తీసేస్తే ఆటోమేటిక్గా దేవుడు దీవిస్తాడు. ఆటోమేటిక్గా మిగిలినవి దీవెనలే కదా. ఇక్కడ అంటున్నాడు, మీరేం చేస్తున్నారు, నా మాట విని నా మాట ప్రకారంగా బ్రతకకుండా మీ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకుంటున్నారు. మీ హృదయం ఏం చెప్తే, మీ హృదయం ఏం చెప్తే మీకు ఆలోచన వస్తే, సామెతల గ్రంథం అంటారు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడతారు. హృదయం ఎంత యథార్థంగా ఉంటే ముఖం అంత తేటగా ఉండదట. హృదయంలో ఎంత కపటం ఉంటే ముఖం అంత అసహ్యంగా కనబడుతుందట. మన హృదయంలో ఏముందో మన ముఖంలో చూపిస్తుందట. మరి మీరు ఎంతవరకు గమనిస్తారు నాకు తెలియదు, కానీ వాక్యం చెప్తుంది, వాక్యం చెప్తుంది. ఇక్కడ అంటూ నా మాట వినకుండా మీ హృదయ కాఠిన్యం, మీ దుష్ట హృదయ కాఠిన్యాన్ని బట్టి మీరు నడవద్దు. దుష్ట హృదయాన్ని బట్టి, దుష్ట ఆలోచనలు బట్టి, మీ హృదయంలో రేకెత్తించే ఆలోచనలు బట్టి మీరు నడవద్దు. ఇది సముద్రం లాంటిది. ఇదేంటిది? అలలు వస్తుంటాయి, ఉప్పొంగిస్తాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక వాక్యం అంటుంది, మీ హృదయ కాఠిన్యం చొప్పున నడవద్దు. మీరు అలా నడిస్తే ఏం చేస్తారు సార్? ఉన్న దేశం నుంచి వెలివేస్తారు, శత్రువులకు అప్పగించేస్తారు. శత్రువులకు అప్పగించబడతారా? దేవుని కింద దీవించబడతారా? అయితే వాక్యం అంటుంది, దేవుని చేత దీవించబడాలంటే నీ హృదయ కాఠిన్యం చొప్పున నేను అడుగుతాను. కొన్నిసార్లు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని బుద్ధి మాటలు, ఎన్ని హెచ్చరికలు, ఎన్ని గద్దింపులు చెప్పినా ఆ హృదయంకి ఏం తడితే అదే చేస్తాయి. ఏ ఆలోచన వస్తే, హృదయంలో ఏం ప్రేరేపిస్తే చేస్తారో చేయరా? వాక్యం అంటుంది, నీ హృదయ కాఠిన్యం చొప్పున నడవద్దు. హృదయ కాఠిన్యం చొప్పున నడవద్దు వాక్యం చెప్తుంది. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం చదవండి. సమూయేలు శ్రమపడు వారికి
శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. ఇక్కడ అంటున్నాడు, దేవుని సహాయం వలన ఏమైనా చేయగలం. వింటున్నారా? నిద్ర వస్తుందా? చల్లగా ఉంది కదా, భరిస్తే బాగుండేది. దేవునికి ఇస్తాం. దేవుని సహాయం వలన ఏమైనా చేయగలుగుతాం, లేదా ప్రాకారములు దాటుతాం, అద్భుతాలు జరుగుతాయి. దేవుని వలన జరగని కార్యం అంటే ఏది లేదు. కానీ అలాంటి దేవుని పక్కన పెట్టి హృదయ కాఠిన్యాన్ని బట్టి నడుచుకుంటున్నాం, హృదయాన్ని బట్టి, హృదయంలో వచ్చే ఆలోచన బట్టి నడుచుకుంటున్నాం. వాక్యం అంటుంది హృదయం అన్నిటికంటే చెడ్డది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఆ మాట రాయబడిన 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది వ్యాధి గలది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? చూడండి ప్రియులారా, మీరు హృదయ కాఠిన్యమును బట్టి, దుష్టత్వాన్ని బట్టి మీరు ప్రేరేపించబడి హృదయాలోచన చొప్పున నడుచుకుంటున్నారు, కానీ దేవుని మాట చొప్పున నడుచుకోవడంలే. దేవుడి శక్తిమంతుడు. మీరు వినాలి. ఇశ్రాయేలును ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు విడుదల చేయడానికి మోసేను పంపించాడు. 10 తెగుళ్ళు కురిపించాడు. అక్కడ 10 తెగుళ్ళు రప్పించాడు. ఫరోను ఒక మాటలు చెప్పాలంటే అంత లెవెల్లో ఉన్న ఫరోను కిందికి తీసుకొచ్చాడు దేవుడు. అంతేనా? తీసుకొచ్చాడు. అక్కడ అద్భుతాలన్నీ చేసి ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకొచ్చాడు. తర్వాత ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు కదా. అరణ్యంలో మన్నాను కురిపించాడు. ఎవరికి ఫెసిలిటీ లేదండి. రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం. ఎంత ఫెసిలిటీ అండి. వారి ముందు దేవుడు నడుస్తున్నాడు, వారి ముందు నాయకుడు ఉన్నాడు. కానీ ఒక్కడైనా దేవుని మాట విన్నాడా? ఒకడైనా మోసే మాటకు లోబడ్డా? ఒకడైనా అయ్యో ఇంత ప్రయాసపడుతున్నాడు, దేవుడు మా పట్ల ఎన్ని కార్యాలు చేస్తున్నాడు, ఒకడైనా కృతజ్ఞత కలిగి ఉన్నాడా? ఆయన సహాయం వలన ఏమైనా రాజులను సైతం మతం చేశారు వారి కొరకు ఎన్నెన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. కానీ వారు హృదయ కాఠిన్యం చొప్పునే నడుచుకున్నారు. హృదయ దుష్టాలోచన చొప్పునే కొంచెం తేడా కొట్టిందా రాళ్ళు పట్టుకుని నిలబడ్డారు మోస మీదకి. మళ్ళా మేము వెనక్కి వెళ్ళిపోతామంట. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు, వాళ్ళు త్రాగడానికి, తినడానికి, వ్యభిచారం చేయడానికి, ఆడడానికి, ఆటపాటలకు తిరిగారట వాళ్ళు. ఇదంతా ఇది ఏంటి అంటే హృదయం చెప్పినట్టుగా శరీర కోరికలు అంటారు. హృదయ ఆలోచనను బట్టి నడుచుకుంటున్నాడు. దేవుని బిడ్డల వాక్యం అంటుంది, నీ హృదయ కాఠిన్యము చొప్పున నేను నడవద్దు. రెండవది, నీ హృదయం ఏం చెప్తే వాక్యం ఉంటుంది. హృదయంలో పుట్టే ఆలోచన అనేకము, కానీ ఆలోచన స్థిరపరిచే దేవుడే. అంటే దేవుని మీద ఆధారపడ. మన ముందు చాలా మార్గాలు కనబడతాయి, కానీ అసలైన మార్గము దేవునిది. ఆ మార్గంలో మనం ఉండాలి. అర్థమవుతుంది కదా. ఇక్కడ కూడా అంటున్నాడు, నీ ముందు చాలా పరిస్థితులు కనబడ్డప్పుడు నేను ఎంచుకునేది ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడడం. నీ హృదయం దేవుని మీద లక్ష్య పెట్టడం, దేవుని మీద ఆధారపడడం. కానీ ఈరోజు నేను చేస్తున్నంటే హృదయం ఏం చెప్తే, మనసులో ఏది ఆలోచన కలిగితే, ఏది మనసుకు తడితే అది. ఈరోజు చర్చికి వెళ్దామంటే చర్చికి వెళ్దాం, వద్దనుకోండి చెప్పండి అమ్మా. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? నీ మతి చెప్పిందా? నీ హృదయం చెప్పిందా? చెప్పండి అన్న. ఇది హృదయ కాఠిన్యం కాదా? ఇది శాపగ్రస్తం కాదా? దేవుడు అంటున్నాడు, నేను శత్రువులకు అప్పగిస్తానని జాగ్రత్త. నీ హృదయ కాఠిన్యం బట్టి ఏం చేశారట? దేవుని మాట వింటలేవు. నీ హృదయం ఇష్టం చొప్పున బ్రతుకుతున్నావు. నా పట్ల దేవుని చిత్తం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు?
ఆయన సన్నిధికి పోతేని వస్తున్నామా? మన హృదయం ఏం చెప్తే ఈరోజు మంచి లేదు, ఈరోజు ఎండ కొడుతుంది, ఈరోజు నాకు పానం బాగలేదు అనుకుంటున్నాం. మనమే బాగలేకుండా కొనసారి అవునా? ఈరోజు నాకు చేతన అవతలేదు ముందే అనుకుంటాం. మనం చేత కాకపోయినా చేత కాలేదని మన హృదయం చెప్పింది అనుకో, మంచం దిగామిక. అవునా? వాక్యం అంటుంది, నీ హృదయ కాఠిన్యము చొప్పున నువ్వు నడిస్తే దేవుడు నేనేమంటుంది తెలుసా? శత్రువులకు అప్పగిస్తాడు. శత్రువులు ఏం చేస్తారు? కూర్చోబెడతారా? శత్రువులు ఏం చేస్తారు? బిర్యానీ పెడతారా? పెడతారమ్మా. శ్రమ పెడతారు, కష్టపెడతారు. ప్రవీణ్ పగడాల గారిని ఆ ఘాటు ముఖం మీద ఉందట, రాళ్లతో కొట్టారట. అంత తెలుస్తున్నాయి కొన్ని వాస్తవాలు. మళ్ళీ ఏమి దెబ్బ తగలంటే హెల్మెట్ పెట్టేశారు. ఒక 5 గంటలు ఆయన చిత్రహింసలు చేశారట. మన దైవం పెట్టారు. చెప్పదలిసిన మాట ఏంటంటే, శత్రువు కఠినమైన వాడు, శత్రువుకు కనికరం ఉండదు. విరోధమైన హృదయం గలవాడు, కాఠిన్యం గలవాడు. అయ్యో పోన్లే, జాలి కలిశారా? చిన్న జాలి వచ్చి పాల్వాన్లో అదా కాల్చి చంపారు. క్రిస్టియన్ అయినందుకు కాల్చి చంపారు, హిందూ అయినందుకు కాల్చి చంపారు. అరే వాడు నీలాంటి ప్రాణం గలవాడే కదా. జాలి దయ శత్రువుకు ఉందా? ఉందన్నా? నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి నువ్వు అనుసరిస్తే, నువ్వు దేవుని మాటకు లోబడకపోతే, వాక్యం ఉంటుంది, కనికరించని వారికి నేను అప్పగించేస్తాను, శత్రువుకు నేను అప్పగించేస్తాను. శత్రువుకు జాలి దయ కనికరం ఏమీ ఉండవు. అందుకే అంటాడు, మీ విరోధి అయిన సాతానుకు జాలి ఉండదు, ప్రేమ ఉండదు. శత్రువుకు అప్పగించక ముందే నీ హృదయ కాఠిన్యం నుంచి బయటికి రా. చాలా విషయాలు రాస్తాడు. ఆది కాండంలో అని చెప్తాడు, మన హృదయంలోని ఆలోచన అంటే ఇప్పుడు కదట, బాల్యం నుండే చెడ్డది. 6వ అధ్యాయం 5వ వచనంలో ఆది కాండంలో మనిషి యొక్క హృదయం చెడిపోయింది. ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు, వ్యాధి గలదని చెప్తున్నాడు. హృదయ దుష్టత్వాన్ని బట్టి, దాని కాఠిన్యాన్ని బట్టి నడుచుకుంటున్నావు. హృదయం ఏం ప్రేరేపిస్తే, ఏది ఆలోచనిస్తే హృదయానికే ప్రాధాన్యత ఇస్తున్నావు, కానీ దేవునికి వాక్యానికి, దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తలేవు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఏ వాక్యం మనకు బోధిస్తున్నాడు, ఏమి నేర్పిస్తున్నాడు, ఏం ఆలకిస్తున్నాం. దేవుని బిడ్డారా, చదవండి 6వ అధ్యాయం 5వ వచనం ఆది కాండం. నరుల చెడుతనము, చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క చూడండి, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎందుకు అనుకున్నాడు అలాగా? చెడుతనాన్ని బట్టి, హృదయంలో ఉన్న చెడుతనాన్ని బట్టి మనుషులందరూ వారి ఊహ, వారి ఆలోచన, వారి తలంపులు, వారి ప్రవర్తన అంతా కూడా చెడిపోయి మాటి మాటికి బలత్కారం, మాటి మాటికి పాపం, మాటి మాటికి దేవునికి విరోధమైన పనులు, హృదయ కాఠిన్యాన్ని బట్టి నడుచుకుంటున్నప్పుడు దేవుడట ఎందుకు ఈ నరులను చేసిన హృదయంలో సంతాపపడ్డాడు, దుఃఖపడ్డాడు, నొచ్చుకొని ఏమన్నా సార్, వీరిని భూమి మీద లేకుండా చేసేస్తాడు. అదే జలప్రలయం. నోవ కాలంలో జలప్రలయం వచ్చింది కదా. దేవుని తీర్పు, దేవుని కోపం, హృదయ కాఠిన్యాన్ని బట్టి. ఒక్కడైనా 120 సంవత్సరాలు లేదా ఆ ఓడ నిర్మాణం చేస్తున్నప్పుడు నోవ ప్రకటించాడు జలప్రలయం వస్తుందంట, నాశనం వస్తుందంట, అందరూ ఓడలోనికి రండి. ఓడ కొరకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఓడ కొరకు సహకరించిన వాళ్ళు ఉన్నారు, మ్రాను నరికిన వాళ్ళు ఉన్నారు కదా, దాన్ని అమర్చేటప్పుడు సహకరించిన వాళ్ళు ఉన్నారు. అందరికీ సువార్త ప్రకటించాడు. ఎందుకయ్యా ఓడ నిర్మిస్తే ఇంత పెద్దది ఎందుకయ్యా అంటే చెప్తున్నాడు. కానీ
ఒక్కడ కూడా హృదయముని అనుసరించారు, కానీ దేవుని మాటలకు విలువ. అందుకే దేవుని కోపం శత్రువులకు లేదా నాశనానికి అప్పగించారు. దేవుని బిడ్డల చివరికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను, దాంట్లో హృదయ కాఠిన్యమును బట్టి అన్నమాట. 14వ కీర్తన 18వ వచనం. 14వ కీర్తన 18వ వచనం. లేదా రోమపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఎవరు లేదా? ఒకటి చూడండి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయింది. పక్షులయు చతుస్పాద జంతువుల రూపానికి దేవుని ఏం చేశారట? హృదయ కాఠిన్యాన్ని బట్టి. వింటున్నారా? వాక్యాన్ని మనం గ్రహించాలి. దేవుణ్ణే మరచిపోయి చతుస్పాద జంతువులను, పక్షులను, పురుగులను వీటిని ఏం చేస్తున్నారట? దేవతలుగా, దేవుళ్ళుగా ప్రతిష్ఠించుకున్నారు. ఈనాడు వివేకము లేని వారుగా, గ్రహింపలేని వారుగా, దేవుని గురించి ఆలోచన లేని వారుగా దేవుడు అంటే చాలా చులకనైపోయింది, చాలా అపవిత్రమైపోయింది. దేని బట్టి తెలుసా? నీ హృదయ కాఠిన్యమును బట్టి అనే విషయాన్ని జ్ఞాపకం. అందుకే మొదటిది దేవునికి విరోధంగా నడవకు. రెండవది నీ హృదయ కాఠిన్యము చొప్పున నడవద్దు. హృదయ కాఠిన్యం చొప్పున అది వ్యాధి గలది, రోగం గలది. ఇకపోతే మార్కు సువార్తలు అంటాడు, ఈ చెడ్డవన్నీ ఎక్కడున్నాయి? బయట ఉన్నాయా, లోపల ఉన్నాయా? ఇది నిలయం, దానికి ఇల్లు. చెడ్డవాడికి ఎక్కడ నిలయం? హృదయం నిలయం. పిల్లరా, అందుకే సామెతలు కదా, కుమారుడా నీ హృదయాన్ని నాకు, నీ హృదయం మన పలక మీద నా నిబంధన వాక్యము రాస్తాను. ఎస్కేల్ గ్రంథంలో నీకు రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని ఇస్తాను, నా నిబంధన నీ మీద రాస్తాను. హృదయ కాఠిన్యమును బట్టి కాదు నడుచుకోవాల్సింది. అందుకే ఆయన గర్విష్ఠులను బాగుగా ఎరుగు. హృదయం కఠినమత్వం ఏమంటారంటే గర్విష్ఠులు అంటారు, అహంకారులు అంటారు, గర్వం గలవారంటారు. గర్విష్ఠులు అంటే దేవునికి ఇష్టం. గర్వం ఎక్కడ మొదలవుతుంది తెలుసా? ఎక్కడ మొదలవుతుంది? హృదయంలోనే మొదలవుతుంది. అతిశయం ఇక్కడనే మొదలవుతుంది. వాక్యం అంటుంది, నీ గర్వాన్ని బట్టి, నీ అతిశయాన్ని బట్టి, నీ కాఠిన్యమును బట్టి నడుచుకోకు. దేవుని వాక్యం చెప్తుంది. రెండోది. మూడోది అంటాడు సామెతల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. చూడండి, చీకటి త్రోవలో నడవాలని యథార్థ మార్గాన్ని విడిచిపెడతారు. ఎవరు? జ్ఞానం లేనివారు. ఎవరు అంటే అక్కడ అంటాడు, జారత్వంలో ఉండేవారు, వ్యభిచారంలో ఉండేవారు, పాపంలో ఉండేవారు. దేని కోరుకుంటారంట? చీకటిని కోరుకుంటారు. పాపం చేసేవాళ్ళు ఎవరు? దొంగతనం చేసేవాడు వెలుగుని కోరుకుంటాడమ్మా. దొంగతనం చేసాడు ఎప్పుడు వస్తాడమ్మా? చీకటిలో వస్తాడు. పాపం చేసేవాడు కూడా యథార్థ మార్గాన్ని విడిచిపెట్టి చీకటి త్రోవలో నడుచుకుంటారట. చీకటి త్రోవలు, అంధకారం, చీకటిలో పాపం, చీకటిలో అపవిత్రత, చీకటిలో కల్మషం. వాక్యం అంటుంది, మీరు చీకటి త్రోవలో నడవద్దు. జారస్త్రీ వెళ్ళే మార్గంలో మీరు వెళ్ళొద్దు. అది పాతాళం తీసుకొని పోతుంది. ఆ చీకటి ఇస్తారు. చీకటి మార్గం ఎక్కడ తీసుకుపోతుంది అంటే పాతాళం. పాతాళంలో చీకటి ఉంటుంది, అంధకారం ఉంటుంది, వెలుగు ఉండదు. దురాత్మలు, దుష్టాత్మలు, అపవిత్రాత్మలు వెలుగులో ఉండవమ్మా. ఎక్కడ ఉంటాయి? చీకట్లు. అందుకే చీకటి అంటే మనం భయం.
చీకటి అంటే మనకు భయం. మరి మనం ఎలా నడుచుకుంటున్నాం? ఇలా దయ్యాలా మనుషులా చెప్పా? చీకటి త్రోవలో నడవద్దు, అపవిత్రమైన కార్యకలాపాలు చేయొద్దు, రహస్యమైన పాపాలు చేయొద్దు. వాక్యం చెప్తుంది. చీకటి చీకటి చీకట్లో బ్రతుకుతున్నారు, అంధకారంలో బ్రతుకుతున్నారు. కొంతమంది ఉంటారు తెర ముందు రా, తెర వెనక చాటుగా లోపల రహస్యంగా. రహస్యంగా బతుకుతున్నారా? వాక్యం అంటుంది చీకటి త్రోవలో మీరు నడవద్దు. ఎందుకు నడుస్తున్నారంటే మీకు యథార్థ మార్గం అంటే ఇష్టం లేదు, వెలుగు మార్గం అంటే ఇష్టం లేదు. అందుకే మరొకసారి జ్ఞాపకం చేస్తాను, పత్రికలు రాస్తాడు, ఎందుకు వెలుగు యొద్దకు మీరు రారు అంటే వారి క్రియలు చెడ్డవైనందుకు. ఎందుకు రక్షించబడరు, ఎందుకు మారు మనసు పొందరు, ఎందుకు దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతకరు అంటే వారు చేసే పనులు అలాంటివి, అపవిత్రమైన కార్యకలాపాలు, చీకటి సంబంధమైన పనులు. వాక్యం అంటుంది మీరు చీకటి త్రోవలో నడవద్దు. ఒకరోజు సర్వలోకం చీకటి గమనిస్తాడు దేవుడు కదా. ఎవడైతే చీకటి త్రోవలో అపవిత్రమైన రహస్య కార్యాలు చేస్తారో వారందరినీ కాలు చేతులు కట్టి వెలుగులో పడేయరు, వెలుపటి చీకట్లో పడేస్తారు. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు, వేదన రోదన ఉంటుంది తప్ప సంతోషం ఉండదు, వెలుగు ఉండదు. దేవుని బిడ్డ వాక్యం చెప్తుంది చీకటి త్రోవలో నడవకండి, రహస్యమైన జీవితం వద్దు, యథార్థమైన జీవితం. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి యథార్థవంతుడు కాదు. యథార్థవంతుల గుడారాన్ని వర్ధిల్ల చేస్తాడు. యథార్థవంతుల ఇల్లు గొప్ప ధననిధి అంటాడు, గొప్ప. కానీ చీకటి నీ జీవితంలో ఉంటే, అంధకార శక్తులను అలుముకుంటే, నీ జీవితం అపవిత్రమైపోతే సుఖ సంతోషాలు ఉంటాయా? ఉంటాయమ్మా? ఉంటాయా? ఒక దయ్యం పడితే తెలుస్తుంది బ్రతికి ఎంత చిందరమైందో. అలాంటి బిడ్డలు చాలా మంది చూస్తాం. దేవుని బిడ్డలు వాక్యం అంటుంది చీకటి త్రోవలకు వెళ్ళకండి. అంధకారం, చీకటి, సాతాను శక్తుల ప్రభావం, అపవిత్రమైన కార్యకలాపాలు, రహస్యమైన పనులు. వాక్యం చెప్తుంది ఇక్కడ అలా నడుచుకోకూడదు. యథార్థ మార్గం ఇష్టం లేక అలా నడుచుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు చీకట్లో నిలవద్దని, మనకు వెలుగు ప్రకాశింపజేయడానికి లోకానికి వచ్చాడు. ఇక మూడవది చీకటి త్రోవలో నడవద్దు అని మాట్లాడు. సంఖ్యాకాండం చీకటి త్రోవ అంటే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 22వ వచనం. ఇలా బాలాకుని గురించి రాయబడిన సందర్భం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 22వ వచనం. అతడు వెళుతున్నాడు మార్గంలో. ఎవరి మీద? బిలాం మీద. ఎవరి దూత? యెహోవా దూత బిలాముకు విరోధి. బిలాం ఎవరంటే యెహోవా ప్రవక్త. అతడు త్రోవలో వెళుతున్నప్పుడు, అతడు గాడిదెక్కి పోతున్నప్పుడు ఉన్నారు. చూసి అడ్డంగా నిలబడింది గాడిద, ముందుకు వెళ్లకుండా తను ఎక్కిన పోయింది. దాన్ని కొట్టాడు. చూడండి ఇరుపక్కల గోడలు ఎట్లా గోడలు కట్టిందట దూత. అసలు గాడిద ఎంత కొడుతున్నాడో ప్రవక్త దారిలో వెళ్ళని, అది పక్కకి వెళ్ళిపోతుంది. ఇరుపక్కల గోడ ద్రాక్ష తోట మధ్యలో ఇరికిపోయింది. యెహోవా దూత గాడిద కనబడుతుంది కానీ ప్రవక్త కనబడతలేదు. ముందుకు వెళ్ళలేక గాడిద బిలామును ఒత్తి పట్టేసిన గోడకి. చూడండి చూడండి దారి లేకుండా చేసేసాడు దూత. చూచి మండి అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కుని ఇచ్చిన కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి,
తిరగబడితివి. నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుదునని గాడిదలో అనెను. ప్రకటన గ్రంథంలో కూడా మాట, బిలాము నడిచిన త్రోవ అనే మాట ఎఫెసీ సంఘం తర్వాత స్మరణ సంఘంతో మాట్లాడు. బిలాము నడిచిన త్రోవ, చీకటి త్రోవ. బాలాకు అన్యుడు, ఇశ్రాయేలు 12 గోత్రాలు, ఇశ్రాయేలుకు ప్రవక్త బిలాం. ఈ బిలాంను పిలిచి ఇశ్రాయేలును శపించాలని ఆలోచన కలిగి ఈ బాలాకు కొంత డబ్బు ఆశ చూపించినప్పుడు ఇది చీకటి పనులు, చీకటి పనులు. అర్థం చేసుకోవాలి నా భాష, నా ప్రసంగం. రహస్యంగా దేవునికి విరోధంగా రహస్యంగా దేవుని ప్రవక్త ఏం చేసుకున్నాడంట, కాంప్రమైజ్ అయిపోయాడు. అన్యులతో సాంగత్యం చేసి డబ్బును ఆశించి ఇప్పుడు దేవుని ప్రజలను శపించడానికి బిలాము వెళుతున్న త్రోవ, చీకటి త్రోవ. ఎక్కడ వెళ్తున్న పర్వతం మీదకి వెళ్ళి శపించాలి. వెళ్తున్నాడు, త్రోవలు వెళ్తుంటే తను వెళ్తున్న గాడిద దేవదూత కనిపిస్తుంది, కానీ ఈ గాడిద కనిపించలేదు దేవదూత. మనుషులకు దూతలు కనబడతలేదు, కానీ గాడిదలు కనబడుతున్నాయి దూతలు. దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని చిత్తం ఏంటో పశువులకు, జంతువులకు అర్థమవుతుంది, కానీ మనకు. అందుకే యెషయా గ్రంథంలో ఎద్దు తన కామందులు ఎరుగును, గొర్రె సొంత వారిని తొట్టి తెలుసుకుంటుంది. వారికి మనలాగా బుద్ధి జ్ఞానం ఉండవు, వాటికి మనలాగా వివేచన ఉండదు వాటికి. కానీ తన యజమానుడు ఎవరో గుర్తుపడతాయి, తన దొడ్డి ఏదో తెలుస్తాయి వాటికి. మనకున్నంత తెలియదు. ఇక్కడ గాడిద యెహోవా దూత అడ్డుపడుతుందని తప్పించబోయి కిందికి వెళ్ళిపోతే ఇరుపక్కల గోడలా వచ్చాయట గాడిదకి. ఇంకా ముందుకెళ్ళబోయింది, అది ఇరుకు ప్రదేశంగా ఏర్పడింది. దూత అలా చేసింది అనమాట. ఎక్కడ సందు లేకుండా అడ్డు దూషణ కత్తి చేత పట్టుకుని నిలబడిపోయింది. ఆ దూతను చూస్తుంది గాడిద. ముందుకు వెళ్ళలేకపోతుంది, వెళ్ళలేక పొరలకు దిగిపోతుంది, కాలు అదివి పడుతుంది, కింద పడిపోతుంది. ఈ గాడిద అటు ఇటు పోతుంది, కింద పడేస్తుంది. నాకు దెబ్బ తగిలిస్తావని ఇలా ఏం చేస్తున్నాడు, గాడిదని కొడుతున్నాడు. కొన్నిసార్లు మన కొట్టడమే తెలుసు, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అని ఎప్పుడు ఆలోచన చేయము. దేవుని బిడ్డలారా చూడండి ప్రియులారా, బిలాము వెళ్ళిన చీకటి త్రోవలో వెళ్తున్నప్పుడు గాడిదకు దేవుడు వాక్శక్తిని ఇచ్చినట్టు ఇక్కడ చూడొచ్చు. మంచి సందేశం. దూతకేమో దేవుని దూత కనబడుతుంది, ప్రవక్త కనబడతలేదు. చీకటి త్రోవలో వెళ్తున్నాడు, దేవుని దూత కనబడుతున్నాడు, దేవుడు కనబడుతున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత శక్తిమంతుడో అర్థమవట్లేదు. బాలాకు మాట విని వెళ్ళిపోతున్నాడు, త్రోవలో వెళ్ళిపోతున్నాడు. గాడిద త్రోవ దిగి వెళ్ళిపోతుంటే అరే ఎందుకు దారి వెళ్తున్నా, దారికి మలుపుతున్నా, దారికి వెళ్తలేదు. గాడిదకు వాక్శక్తి ఇచ్చాడు దేవుడు. ప్రవక్తతో మాట్లాడుతుంది గాడిద. ప్రవక్త గాడిదలతో మాట్లాడాలి. ఏమనుకోరు సార్, గాడిదలు అంటే మనలాంటి వాళ్ళు. ప్రవక్త ఎవరితో మాట్లాడాలా, గాడిదలతో మాట్లాడాలి. ఏస్కేలు ప్రవక్తని ఎముకలు ఎండిపోయిన ఎముకలు లోయలోకి వెళ్ళి దింపేస్తే ఈ ఎముకలతో మాట్లాడన్నాడు దేవుడు. ఏస్కేలు గ్రంథం 37వ అధ్యాయం చదువుకోండి. ఎండిపోయిన ఎముకలతో ఏం మాట్లాడదా ప్రభువా అన్నా కదా. గాడిదతో మాట్లాడాలి బిలాం. ఏం గాడిద ఇలా వెళుతున్నావేంటి, ఎందుకు ఇట్లా పెడుతున్నావు అని అడగాల. ప్రియులరా, గాడిదకు వాక్శక్తి ఇస్తే గాడిద బిలాంతో మాట్లాడుతుంది. ఎందుకు కొడుతున్నావు నాకు, నీకు ఎప్పుడైనా ఇలా చేశానా, ఎప్పుడైనా నేను త్రోవ తప్పించే పని చేశానా, ఎప్పుడైనా నేను మోసుకుపోకుండా వెనుదిరిగానా, నేను చేయలే కదా. యెహోవా దూత దూషణ ఖడ్గం చేత పట్టుకుని నిలబడితే నేను ఎలా ముందుకు పోగలను. చీకటి త్రోవలు వెళితే మన త్రోవకు అడ్డంకులే, మన త్రోవ మూసివేయబడుతుంది, మన మార్గము సరళం చేయబడదు. వాక్యం అంటుంది బిలాము వెళ్ళిన చీకటి త్రోవ. ఈరోజు మనం కూడా వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం చీకటి త్రోవల. లోకానికి, మనుషులకి ఇలా అమ్ముడుపోయే పరిస్థితి, లోకానికి బానిసత్తులు అయిపోయే పరిస్థితి.
వాక్యం అంటుంది చీకటి త్రోవలో నడవద్దు. 119 కీర్తన 176 వచ్చు. 119 కీర్తన 176 వచ్చు. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని సేవకుని వెతికి పట్టుకొనుము. చూడండి, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకులను పట్టుకో. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. చూడండి, గొర్రె వలె తప్పిపోయాను నేను. బైబిల్ గ్రంథంలో కూడా గొర్రె తప్పిపోయింది కదా. ఒక మనుషునికి ఎన్నున్నాయి గొర్రెలు? 100 గొర్రెలు. 100 గొర్రెలు ఏం తప్పిపోయి? ఒకటే. ఎప్పుడు తప్పిపోయిందని సాయంత్రం చీకట్లోనే తప్పిపోయింది. అది వెళ్ళింది, మేతకొలకు వెళ్ళింది, తింటూ చీకటి అయిపోయింది. రాలే గొర్రె, మిగతావన్నీ వచ్చేసాయి. కాపరి ఎప్పుడు వెతికాడు? చీకట్లోనే వెతికాడు. చీకట్లో వెతికినప్పుడు గొర్రె స్పందించకపోతే, గొర్రె రిప్లై చేయకపోతే గొర్రె మళ్ళీ వచ్చేదా? రాదు కదా. ఇక్కడ దావీదు అంటున్నా, అయ్యా నేను గొర్రె వలె త్రోవ తప్పిపోయాను, నీ ఆజ్ఞలు మరచిపోయేవాడని కాదు. మనం త్రోవ తప్పిపోతూనే ఉంటాం. రోమపత్రిక రాస్తాడు కదా, మనం అందరం గొర్రెల వలె త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాళ్ళం అయిపోయాం. దేవుని మహిమను పొందలేకపోయాం. మనం నడిచే త్రోవలన్నీ వంకరమే. ఏ ఊరికైనావో, ఏ ఇంటికైనావో, ఏ స్థలానికైనావో మార్గాలన్నీ వంకరే ఉంటాయి. చక్కని మార్గాలు లేవు. శ్రీశైలం పోవాలంటే కూడా చక్కగా ఉండదు మార్గం. ఆ గుడ చుట్టూ తిరగాలి, వంకర మార్గాలని. నాగరికి రావాలంటే కూడా మార్గాలు సరిగా ఉండవు, వంకర మార్గాలు. దేవుని బిడ్డలు, ఇవన్నీ చీకటి మార్గాలు, ఇవన్నీ చీకటి. అందుకే దావీదు అంటాడు, నేను గొర్రె వలె త్రోవ తప్పిపోయాను కనుక నీవు నన్ను పట్టుకో, నీ మార్గము యథార్థమైన మార్గంలో నన్ను నడిపించు, నీతి గల మార్గం నడిపించు. దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక 3వది అంటాడు, చీకటి గల త్రోవలో నడవద్దు. చీకటి గల త్రోవలో నడవద్దు. అక్కడ నీకు అపాయం, అక్కడ నీకు పాతాళం, అక్కడ నీకు కదా అన్ని అడ్డంకాలే. బిలాంకి ఏమొచ్చాయి? అడ్డంకాలు వచ్చాయి. గాడిద మాట్లాడినాక పర్వతం ఎక్కాడు. పర్వతం ఎక్కి శపించేదానికి బదులు దీవించడం ప్రారంభించాడు. ఓ ఇశ్రాయేలు, నీ గుడారములు ఎంత రమ్యములు, యెహోవా శపించని నేను నీ ఏమని శపించగలను? వంకర త్రోవలు పోతే వంకర మాటలు, వంకర ఆలోచన, వంకర పద్ధతులు, వంకర బతుకులే. అందుకే యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను యోర్దాను నదిలో ఉండే సర్పసంతానమా అన్నాడు. సర్పసంతానం పాము పిల్లలని కాదు, పాము వంకరది అన్నమాట, వంకర మాటలు అన్నమాట. ఒకటి చెప్తుంటే మరొకటి చెప్తాడు వాడు. మాకెందుకు, మేము అబ్రహ్మ సంతానం అంటాడు. మారు మనసు పొంది రక్షణ పొందిరా అని చెప్తుంటే ఏమంటున్నాడు? మాకెందుకయ్యా మారు మనసు బాప్తిస్తాం, మేము అబ్రహ్మ సంతానం అన్నాడు. అవునా, గొడ్డలి పదును పెట్టి ఉంచబడింది సర్ప సంతానం అన్నాడు. వంకర మాటలొద్దు, వంకర త్రోవలొద్దు. ఎఫెసీ పత్రికలు అంటాడు, మునుపు మీరు చీకటి, అసలు దేవుడే లేదు, దేవుని నిబంధనలు లేవు, ప్రజలు కారు మీరు. ఇంకా రాస్తారు అక్కడ, పూర్వం అంధకారములు పాలివారు, అంధకార సంబంధులు మనం. అప్పుడు బూతులు, ఇష్టానుసారంగా మాట్లాడడం, అనుసారంగా బ్రతికాం. ఇప్పుడు అలాంటివి చేయాలా చేయాలి? మీకు తగవు, నీకు తగవు. ఇవన్నీ చీకటి సంబంధమైన చీకటి త్రోవలు. వాక్యం అంటుంది, చీకటి త్రోవలో నడవద్దు, అపాయం, నష్టం. చెప్పుకుందామా, ముగించుకుందామా? తీరొస్తుందా? దేవునికి స్తోత్రం కలుగును. చెప్తారా? మొదటిది ఏంటిది? దేవునికి విరోధంగా మనము నడవద్దు. నడిస్తే 7 శాపం, 7 దేవుని కోపం మన మీదకి వస్తుంది, శిక్ష మన మీదకి వస్తుంది కదా. మోయాబు దేశం వెళ్ళిన నయోమి ఆమంతలా ఆమె నష్టం తెచ్చుకొని దేవుడు నాకు విరోధి ఆయను అంటుంది. కారణం ఏంటంటే దేవుని మాట వినలే, విరోధంగా నడుచుకున్నది మాట. తర్వాత
హృదయ కాఠిన్యము చొప్పున. హృదయం మంచిదా చెడ్డదా? చెప్పండమ్మా. హృదయం మంచిదా చెడ్డదా? చెడ్డది, మోసకరమైనది. రాగాలన్నీ ఇలానే ఉన్నాయి. ఏమంటే అన్నీ ఇలానే ఉన్నాయి. గర్వం ఉంది, అహంకారం ఉంది, అతిశయం ఉంది, దురాశలు ఉన్నాయి కదా, రకరకాల వ్యసనాలు ఉన్నాయి. గుండె వాక్యం ఉంటుంది, హృదయం. నీ హృదయ కాఠిన్యం చొప్పున నడిస్తే నీ శత్రువులకు అప్పగించేస్తాడు. శత్రువులకి అప్పగించేస్తాడు. శత్రువు ఏమి వాడు మనల్ని కదా బెడ్ పాయింట్ మీద, బంగారు పాయింట్ మీద పడుకోబెట్టాడు శత్రువు. మంచి భోజనం పెట్టాడు శత్రువు కదా. కనుక హృదయ కాఠిన్యం వద్దు, వాక్యం చెప్తుంది. తర్వాత మూడోది చీకటి త్రోవలు, రహస్య కార్యకలాపాలు. చీకటి త్రోవలు చాలా మందికి యథార్థ మార్గాన్ని విడిచిపెట్టి చీకటి త్రోవల్ని అనుసరిస్తున్నారు. ఇంకా రహస్య జీవితమే, ఇంకా పాత జీవితమే, ఇంకా వెనకబడి జీవితమే, ఇంకా తెర వెనుక బతుకే, ముసుగు వేసుకొని బతుకుతున్నారు. క్లియారిటీ ఎప్పుడు వస్తుంది? యథార్థత ఎప్పుడు వస్తుంది? భక్తి ఎప్పుడు వస్తుంది? అందరూ కూడా బిలాము నడిచిన త్రోవ. ఇంకో మాట, నికాలోయితుల బోధ అంటాడు. చెడు పనులు ప్రేరేపించడం వారు చేసే పని, విగ్రహారాధన ప్రేరేపించిన వారి పని. దేవుని బిడ్డ, చీకటి త్రోవలో నేను నడవద్దు, అది పాతాళం తీసుకొని పోతుంది. దాని వలన గాయపరచబడ్డ వారు అనేకులు. ఆ సామెతల గ్రంథం చదివితే దాని వలన బాధించబడిన వారు చాలామంది. కనుక చీకటి వద్దు, మనకు వెలుగును అనుగ్రహించడానికి మనకు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. కనుక అందరినీ కూడా ఆయన వెలుగై ఉన్నాడు. ఉదయకాలం మనం నేర్చుకుంటున్నాం కదా, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు, మనల్ని వెలిగించాడు, మనల్ని లోకానికి వెలుగుగా చేశాడు. ఇప్పుడు మనం ప్రకాశించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే చీకటినే కోరుకుంటున్నాం, అంధకారాన్ని కోరుకుంటున్నాం. దావీదు అంటాడు, గాఢంధకార లోయలో ఏ అపాయం నేను భయపడను. దేనికి నేను భయపడను? అంధకారం అంటే మరణం, చీకటి, పాపం, అపవిత్రత, ఇవన్నింటినీ విడిచిపెట్టి మనం ఆ త్రోవను విడిచిపెట్టి యథార్థమైన మార్గం నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు దేవుడు ప్రసాదించుకున్నాడు. ఇంకా మిగతా మూడు దేవుని చిత్తమైతే వచ్చే వారం లేదా మీద వారం ధ్యానం చేసుకున్నాం. మనం ఎలా నడవకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఎలా నడుచుకోకూడదు, దేవునికి విరోధంగా నడిస్తే దేవుని తీర్పు లేదా దేవుని శిక్ష మన మీదకి ఎడంతో వస్తుంది. రెండవది, హృదయ కాఠిన్యం బట్టి నడుచుకుంటే శత్రువులకు అప్పగించబడతామని. చీకటి గల త్రోవలు నడిస్తే పాతాళము దాని అంతము. అక్కడ అంధకార దూతలు, సాతాను శక్తులు ఉంటాయి. పాతాళంలో చీకటి. శత్రు మాట విన్నాడు బిలాము, దేవుని మాట వినలేకపోయాడు. గాడిద మాట్లాడింది, గాడిదకు దూత ప్రత్యక్షమైంది, కానీ బిలాముకు దేవుని ప్రత్యక్షత కలగడం లేదు. దేవునికి విరోధంగా నడుచుకున్నాడు. దేవునికి త్రోవలు, చీకటి త్రోవలు వెళ్ళిపోతున్నాడు. ఈరోజు మన పరిస్థితి అందరం కూడా లేచి కూడా ప్రార్థన చేసుకున్నాం.